Hi friends, good morning. This is Lucky Last Friend. Today our video is Venkaya Swami Temple, Golgamudi. ఈ టెంపుల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన విశేషాలు ఏంటంటే ఇక్కడ భక్తులకు వసతి గృహాలు ఇచ్చారు కదా, అది ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతాయి. చూడండి, గుడికి వెళ్ళే ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ వసతి గృహాలు మొత్తం 7-8 బ్లాక్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఈ బ్లాక్ ఇదనమాట. చూడండి ఎంత మొత్తం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళంగానే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి ఇక్కడ అంతా జెంట్స్కి, అంటే ముఖ్యంగా కంప్లీట్ జెంట్స్కి సంబంధించిన బ్లాక్స్ అనమాట. ఇవన్నీ చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రశాంతంగా ఉంటుంది మొత్తము. ఇలా నడుచుకుంటూ లోపల వెళ్ళంగానే ఇక్కడంతా చూడండి, ఈ విధంగా పార్కింగ్ ఏరియా, కార్లు అది కూడా ఒకటి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కార్లు వేసుకొని వచ్చి ఇక్కడే వసతి గృహంలో ముఖ్యంగా ఉంటారు. మా లక్కీ గారు ఆల్రెడీ రెడీ అయిపోయారు. అంతా ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలో తీసామన్నమాట ఈ బ్లాగ్. చూడండి ఎలా ఎంత నీట్గా ప్రశాంతంగా, పెద్ద పెద్ద రూమ్స్, వాటర్ ఫెసిలిటీ 24/7 ఉంటుంది. కోల్డ్ వాటర్ అండ్ హాట్ వాటర్ అన్నీ దొరుకుతాయి. నీట్గా, చాలా నీట్గా, అంటే చాలా నీట్గా ఉంటుంది. ఒక్క రోజుకి 200 రూపీస్ ఛార్జ్ వేస్తారు. కానీ చాలా డీలక్స్ రూమ్స్ వేసినంత కూడా అక్కడ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా వసతి గృహాలు ప్రత్యేక స్థానం. నెక్స్ట్ ఆ తర్వాత ఫుడ్, ఎనీ టైం ఫుడ్, ఫ్రీ ఫుడ్ అనమాట. అది కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా మెయిన్ రోడ్లు చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికో చాలా అంటే చాలా నీట్గా ప్రశాంతంగా మెయింటెనెన్స్ మంచిగా ఉంటుంది అనమాట. మనం ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ అంతా బాగుంటుంది. ఫుడ్ ఫెసిలిటీ ఉండదు, వసతి గృహాల ఫెసిలిటీ అంత మంచిగా ఉండదు. కానీ ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా ఇలా నడుచుకుంటూ, ఇది మొత్తం విలేజ్ ఏరియా. ఈ గొలగమూడి వెంకయ్య స్వామి ఈ లాస్ట్ స్టేజ్లో, అంటే ఇక కొన్ని రోజులలో చనిపోతాడనగా ఈ ఏరియా అంతా తిరిగాడంట. సో ఆ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ అంతా ఏంటంటే ఇది చాలా గొప్పగా ప్రసిద్ధి చెంది ఎన్నో రాష్ట్రాల నుంచి సభ్యులు, ప్రజలందరూ వచ్చి దేవుని అక్కడ కొలుస్తూ ఉంటారు. ఆయన స్వస్థలం అనేది వేరే ఉంటుంది. అది నేను ఈ బ్లాగ్లోనే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా వచ్చి మెయిన్ టెంపుల్ ఏరియా అన్నమాట. చూడండి ఎంత బాగుంటుంది. ఇది వచ్చేసి అన్నదానానికి వెళ్ళి అనమాట. షాప్స్ అవన్నీ ఉంటాయి. ఇది రోడ్ సైడ్ పక్కనే ఉన్నాయన్నమాట. ఈ చిన్న చిన్న షాప్లు అవి ఇవి. నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అంటే మెయిన్ రోడ్డు. ఇది పెద్ద గేట్ అనమాట. చూడండి, ఇదంతా షాపులు, చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి. అంటే గుడికి సంబంధించిన సామాన్లు కానీ, ఏదన్నా చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి మనం కొనుక్కోవడానికి ఇక్కడ అనుగుణంగా పెట్టారనమాట. తర్వాత ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ అనమాట. ఈ విధంగా ఉంటుంది మెయిన్ టెంపుల్. ఇది బయట టెంపుల్ బయట భాగము. అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 2-3 కిలోమీటర్ల దూరం వరకు ఈ విధంగా వాళ్ళు షామేన్ లాగా రేకుల షెడ్ వేసేసి భక్తులకు ఎటువంటి కష్టం తగలకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా అంటే చాలా నీట్గా టెంపుల్ మొత్తం మంచిగా కట్టారు. ఇక్కడ ఈ టెంపుల్ ఇది అన్నదానానికి సంబంధించి ఎన్ని వేల మంది ఉన్నారో అన్నదానానికి సంబంధించి ఎనీ టైం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. భక్తులు వెళ్తూనే ఉంటారు. ఇదంతా వచ్చేసి వృద్ధాశ్రమము. ఇక్కడ వేల మంది వృద్ధులు ఈ ఆశ్రమంలో ఉంటారు. దానికి కూడా ఫెసిలిటీ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి మనకి ఉండడానికి రూమ్స్ తీసుకుంటాం కదా, దానికి సంబంధించిన ఆఫీస్ అనమాట ఇది అన్నదానానికి లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇది చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడంతా బయట భక్తులు ఈ విధంగా వచ్చి కూర్చొని వాళ్ళు
ఒకప్పుడు ఇక్కడ అంతా వచ్చి అందరూ నైట్లో నిద్ర చేసేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఇక్కడ జస్ట్ వచ్చి కొంతసేపు వెయిట్ చేయడానికి ఉంటుంది. ఆ తర్వాత ఆ పక్కనే వసతి గృహాల పక్కనే పెద్ద కళ్యాణ మండపం ఒకటి తయారు చేశారు. ఆ కళ్యాణ మండపంలోని నైట్లో నిద్ర చేయడానికి అవకాశం ఇచ్చారు. సో ఇదంతా మెయిన్ టెంపుల్ ఏరియా. ఈ టెంపుల్ ఏరియా ముందు భాగం అన్నమాట ఇది. చూడండి ఎంత నీట్గా ఉంటుందో టెంపుల్ అంతా. ఇదంతా చాలా చాలా బాగుంటుంది. మా వాడు ఆల్రెడీ అన్నీ చూసి ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి లైన్ అనమాట. ఈ లైన్ల ద్వారా మనం మొత్తం లోపలికి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా వెళ్తూ ఉండాలి. చూడండి ఎంత మంచిగా కట్టారు, ఎంత మంచిగా కట్టారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతా. చూడండి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా అంటే చాలా మంచిగా కట్టారు. ఇది వెంకయ్య స్వామి పుట్టిన ఊరు కాదు, పుట్టిన ఊరు వేరే ఉంది. ఆయన ఎక్కడెక్కడ నడిచాడు, ఆయన టెంపుల్ ఎక్కడ కట్టారు, వాళ్ళ సొంత ఊరేంది, సొంత మనుషులేంది, ఇవన్నీ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది జస్ట్ టెంపుల్. ఇప్పుడు మనకు తెలిసిన మనం వెళ్ళి చూస్తూ వచ్చే పాపులర్ అయిన వెంకయ్య స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కట్ట ముందు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అసలు ఆయన సొంత ఊరు ఏది, ఆయనకి ఏమంటే ఇష్టం, ఏ వస్తువులు వేసి ఆయనను కొలిస్తే మనకి మంచి జరుగుతుంది, ఆయనకి ముఖ్యంగా ఇష్టమైన వస్తువులు ఒక 2 ఉన్నాయి. ఆ 2 ఏంటి, ఇవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్లీజ్ ఆ వీడియో కూడా కంటిన్యూషన్ వస్తుంది, అది కూడా పార్ట్ 2గా వస్తుంది, దాన్ని కూడా చూడండి. ఇది ఓకే. ఇప్పుడు ఈ వీడియోని మనం కంప్లీట్ చేద్దాం. ఈ వీడియో ఏంటంటే ఇలా గుడి మొత్తం తిరిగి ఇట్లా బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇదంతా బయట ఏరియా. మా వాడైతే అసలు ఆగడం లేదు. టెంపుల్స్ అంటే మామూలుగా మనకి చాలా ఇష్టం కాబట్టి అన్ని చోట్లకి ముందే ఉంటాడు. ఈ విధంగా గుడి చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న గుడులు ఉన్నాయి ఈ టెంపుల్కి చుట్టుపక్కల ఏరియా అంతా. ఇదంతా చాలామంది భక్తులు కూర్చొని నిద్ర చేస్తారు, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. కొన్ని గుళ్ళు చూసుకొని కొంచెం వెయిట్ చేస్తారు. తర్వాత ఈ టెంపుల్ పక్కనే సీతారామ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, అలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. గుడికి సంబంధించినవి. చూడండి ఇది సీతారామ టెంపుల్ అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ వెంకయ్య స్వామి అనేవారు ఎక్కడ పుట్టారు, ఎక్కడెక్కడో పెరిగారు. ఫైనల్గా ఈ ఊరికి వచ్చి ఇక్కడ భక్తులందరినీ కలిసి ఇక్కడ భక్తులకు కావాల్సినవన్నీ చేసి ఆయన ఇక్కడ లాస్ట్లో మనకి భక్తులకి ఇక్కడ మంచిగా అందరికీ చేయాలన్నట్టు ఇక్కడ వెలిశారు. ఈ ఊరి వాళ్ళు అందరూ ఆయనను మంచిగా కొలవడంతో ఆయన ఎవరెవరికి బాధలు ఉన్నాయి పరిష్కార మార్గాలు చెప్పుకుంటూ ఈ ఊరిలోనే చాలా చోట్ల తిరుగుతూ ఇక్కడే తన తుది శ్వాసను విడిచారు. అందుకే ఈ ఊరిలో భక్తులందరూ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆయన అన్నీ తీరుస్తూ ఉంటారు. ఇది గుడి బయట ఆవరణం. ఇక్కడ ఒక గోశాల ఉంది. ఈ గోశాలలో గోవులను పెంచుతూ ఉంటారు. ఆ గోవులు ఎనీ టైం ఈ విధంగా టెంపుల్ బయటనే భక్తులు ఇచ్చే పూలు పండ్లు అవన్నీ తింటూ ఇక్కడ దేవతను చూస్తూ ఈ వెంకయ్య స్వామి ఆవరణ బయట ఉంటాయి. అది ఇక్కడ చెప్పుకోదగిన పెద్ద ముఖ్యమైన విషయం. ఈ విధంగా భక్తులు బయట ఉంచారు. ఆ వెంకయ్య స్వామికి ఓం నారాయణ ఆదినారాయణ అని 108 సార్లు భక్తితో కొలిచి ఆ మంత్రాన్ని నోరారా పలికితే ఆయనకు చాలా ఇష్టమని, ఆయన భక్తులకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడుతాడని ఇక్కడ భక్తుల ప్రతీతి. ఇంకా ఈయన ఈ బయట ఈ విధంగా
ఆ గుడి టెంపుల్ బయట ఈ విధంగా ముగ్గులు అవి గీసి ఆయన్ని కొలుస్తూ ఉంటారు చాలామంది ఈ విధంగా కూర్చొని. నెక్స్ట్ ఆయనకి ఇంకొక ముఖ్యమైన వస్తువు అంటే చాలా ఇష్టం. అది ఏంటంటే ఆయన సొంత ఊరి నుంచి ఆయన వచ్చేసి ఈ విధంగా గొలగముడిలో నివాసం ఉంటున్న టైంలో స్టార్టింగ్లో ఆయన దేవుడని ఎవరికి తెలియక చాలామంది ఆయనకు ఎటువంటి ఆహార పదార్థాలు ఇచ్చేవాళ్ళు కాదంట. అయితే ఆ టైంలో ఆయన గోవులను ఆవులను మేపుతూ ఆ ఊరంతా తిరుగుతూ ఉండగా అక్కడి గోవులు ఆయనకు బొంత దగ్గర ఒక చిన్న కుటీరంగా చేసి ఆ కుటీరంలో బొంత అనేది ఉండేదంట. ఆ బొంత పాలు తాగి ఆయన 3 నెలలు ఆహారం లేకుండా బతికాడని, అందుకే ఆయన హోమం చేసినప్పుడు ఆ బొంతలో ఎవరైతే బొంత ముక్కలు తీసుకొచ్చి ఎండబెట్టి ఆ ముక్కలు తీసుకొని ఆ హోమంలో వేసి తన కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలన్నీ పూర్తిగా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసము. ఇది నేను పర్సనల్గా ఆయన కుటుంబీకులు ఒక పెద్ద ఆయన ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఆయనను కలిసి ఆయనతో మాట్లాడిన తర్వాతనే ఈ విషయాలన్నీ తెలుసుకోగలిగాను. దయచేసి గమనించగలరు. నెక్స్ట్ ఈ విధంగా ప్రజలు బయటంతా తిరుగుతూ ఉంటారు. ఇది వచ్చి అన్నదానానికి వెళ్ళే దారి అన్నమాట. ఈ విధంగా లోపలికి వెళ్ళి భోజనాలన్నీ చేసి బయటకు వచ్చేస్తాము. ఆఫ్టర్నూన్ 12:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఈ భోజనాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. మనం ఎప్పుడైనా వెళ్ళి గుడిని సందర్శించి పూజలు అవి చేయించుకొని బయటకు వచ్చి భోజనం చేసి రావచ్చు. నెక్స్ట్ ఆయన కుటుంబ సభ్యులు ఒకరిని పరిచయం చేస్తాను రండి. ఇది ఆ హోమంలో వేసే ముఖ్యమైన వస్తువు అని చెప్పాను కదా. ఈ వస్తువు ఈయన పేరు రామయ్య గారు. ఈయన వెంకయ్య స్వామి వారి కుటుంబ సభ్యులు అనమాట. ఈయన ఈ విధంగా బొంతని కట్ చేసి ఎండబెట్టి తీసుకెళ్ళి హోమంలో వేస్తూ ఉంటారు. ఇది వెంకయ్య స్వామి వారికి చాలా ఇష్టమైనదంట. ఈ బొంతపాలు ఆయన చనిపోయే ముందు ఈ బొంతపాలు 3 నెలలు తాగి 3 నెలలు బతికి ఆ తర్వాత తను స్వర్గస్థులయ్యారని ఈ పెద్ద ఆయన చెప్తూ ఉన్నారు. ఎవరైతే వాళ్ళ కోరికలు చెప్పుకొని ఈ బొంతని ఆ దేవునిలో వేస్తారో వాళ్ళకి అన్నీ మంచిగా జరుగుతాయని ఈ పెద్ద ఆయన చెప్పారు. సో ఆ తర్వాత ఆయన సొంత ఊరేంటి, ఎక్కడ ఉంటాడు ఏంటి, ఆ వివరాలన్నీ కూడా ఆయన అడిగి మేము తెలుసుకున్నాము. అక్కడికి కూడా వెళ్ళాము. కంటిన్యూగా ఈ వీడియోలో పెట్టడానికి అవ్వలేదు, అందుకే పార్ట్ 2 పెడుతున్నాము. దయచేసి గమనించగలరు. ఈ వీడియో చూసి మీరు కూడా పార్ట్ 2ను కూడా చూసి వెంకయ్య స్వామి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.